టాలీవుడ్లో లక్కీ చామ్గా పేరు తెచ్చుకున్న సంయుక్త తొలిసారిగా ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమాలో నటిస్తున్నారు. చింతకాయల రవి ఫేమ్ యోగేష్ కేఎంసీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ది బ్లాక్ గోల్డ్ అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేశారు. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, మాగంటి పిక్చర్స్తో కలిసి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సింధు మాగంటి సహ నిర్మాతగా ఉన్నారు. ఈ ప్రాజెక్టుకు స్వయంగా సంయుక్త సమర్పకురాలిగా వ్యవహరించడం విశేషం. నిన్న టైటిల్ ప్రకటించిన చిత్ర బృందం ఈ దీపావళి శుభ సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్ చాలా ఇంటెన్స్, గ్రిప్పింగ్గా ఉంది. డార్క్ సెపియా టోన్స్తో పోస్టర్ను చాలా గ్రిట్టీగా, ఉత్కంఠభరితమైన వాతావరణాన్ని సృష్టించేలా డిజైన్ చేశారు. ఈ పోస్టర్లో సంయుక్త ఒక రైల్వే ప్లాట్ఫామ్పై చాలా బలంగా, దృఢంగా నిలబడి కనిపిస్తోంది. ఆమె చేతిలో పిస్టల్ ఉంది. ఆమె ధరించిన తెల్లని టీషర్ట్ చేతులపై రక్తపు మరకలు అంటి ఉన్నాయి. చెక్డ్ షర్ట్, రగ్డ్ కార్గో ప్యాంట్ ధరించి ప్రాణాలతో బయటపడటానికి పోరాటం చేసిన సర్వైవలిస్ట్ తరహాలో ఆమె లుక్ ఉంది. ముఖ్యంగా ఆమె చూపులు చాలా సీరియస్గా ఉన్నాయి. ఆమె చుట్టూ ఉన్న వాతావరణం చాలా గందరగోళంగా, భయానకంగా ఉంది. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ అంతా శవాలు పడి ఉన్నాయి. దీన్ని బట్టి అక్కడ యొక్క భయంకరమైన యుద్ధమే జరిగిందని స్పష్టంగా అర్థమవుతోంది. అన్నిటికంటే భయానకమైన విషయం ఏంటంటే, వెల్కమ్ అని రాసి ఉన్న బోర్డు కింద ఒక వ్యక్తి ఉరికి వేలాడుతూ కనిపించడం ఒళ్ళు గగురు పొడిచేలా ఉంది. ఈ పోస్టర్ని బట్టి ఇది ఒక రా, యాక్షన్ ప్యాక్డ్ సర్వైవల్ రివెంజ్ డ్రామా అని తెలుస్తోంది. సంయుక్తను ఇంత ఫెరోషియస్ పాత్రలో చూడటం ఇదే ప్రథమం. దర్శకుడు యోగేష్ కేఎంసీ సంయుక్తను ఇదివరకెన్నడూ చూడని ఒక బోల్డ్ అవతార్లో చూపించబోతున్నారని, ఆమెతో హై ఆక్టేన్ స్టంట్స్ చేయిస్తున్నారని పోస్టర్ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.